మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీల మేరకు వాలంటీర్లను కొనసాగించబోతున్నట్లు నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. వాళ్ళకి 3 ఏళ్ల కాల పరిమితి విధించి ఆ విద్యార్హతతో పాటు వాళ్ళకి 3 ఏళ్ల కాల పరిమితి విధించడం అయితే జరిగింది. ఇప్పుడు మన ముందు అయితే వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్, మీ పేరు? మహేష్. మీరు ఏ వార్డుకి వాలంటీర్గా పనిచేస్తున్నారు? నేను 26వ వార్డు. మీరు గతంలో ఎప్పటి నుంచి వాలంటీర్గా చేస్తున్నారు? మేము 3 సంవత్సరాల నుంచి. గతంలో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్గా నియమించినప్పుడు 50 ఏళ్లకు వాలంటీర్గా నియమించింది కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 100 ఏళ్లకు వాలంటీర్లను నియమించడం అయితే జరుగుతుందని నిర్ణయం తీసుకున్నారు. పాత వాలంటీర్లను కొనసాగిస్తామని కానీ చెప్పారు. కొత్త వాళ్ళని కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటామన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అదే వాలంటీర్ల గౌరవ వేతనం 10,000 పెంచుతాము అని అన్నారు. అది ఒకటి. పాత వాళ్ళనే కంటిన్యూ చేస్తామని అంటున్నారు. ఇప్పుడు దాకా అయితే ఏ విషయం అనేది తేరలేదు. మాకైతే చిన్న ఆశ ఉంది కూటమి ప్రభుత్వం మీద. ప్రతి 3 ఏళ్లకు కొత్త వాలంటీర్లు తీసుకుంటామని చెబుతున్నారు. కొత్త వాలంటీర్లు తీసుకోవటం వల్ల ఉపయోగం ఉందంటారా, లేకపోతే వాళ్ళనే కంటిన్యూ చేయటం మంచిదంటారా? కొత్త వాళ్ళని తీసుకున్నా వాళ్ళకి అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇప్పుడు దాకా చేసిన వాళ్ళని ఇంకో దాంట్లో ఏదన్నా రిఫర్ చేస్తే ఇంకా బాగుంటుంది. జీతం కూడా 10,000 పెంచుతామని అంటున్నారు. ఇది మీకు ఆనందదాయకంగా ఉందా? ఆనందం. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మళ్ళీ వాలంటీర్లను ఎలక్షన్లో ఇచ్చిన హామీల మేరకు వాలంటీర్లు తీసుకుంటామని కొనసాగిస్తామని చెప్పారు కదా, మీకు ఏ విధంగా ఉంది? మంచిదే. అదే ఆనందదాయకమే. అదే కూటమి ప్రభుత్వం అదే వచ్చి కూడా నెల అవుతుంది. నెలలో మాత్రం మా గురించి అయితే ఆలోచించలేదు. పోయిన 1వ తేదీ వచ్చేసి అదే సచివాలయ సిబ్బంది చేతే పెన్షన్లు అవి పంపిణీ చేసింది. రేపు 1వ తేదీ ఎలా పంచుతారనేది ఉండాలా. ఇంకా గౌరవ వేతనాలు అందలేదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ.